అందుచేత అమిగ్డాలా యొక్క పనితీరు మీకు అవసరానికి అనుగుణంగా మార్చాలనుకుంటే, ఒకటి ఎప్పుడైనా సరే ప్రాబ్లం వచ్చాక ప్రాక్టీస్ మొదలు పెట్టద్దండి. ఒక 2-3 నెలల ముందు రెగ్యులర్గా ఈ ప్రాసెస్లోకి వెళ్ళినోళ్ళు కడుపులో బిడ్డ బయటకు డెలివరీ చాలా ఫ్రీగా అవుతుందండి. రోజు పొద్దున్న సాయంకాలం జాకబ్సన్ కానీ, ప్రాణాయామ కానీ, హిప్నోసిస్ కానీ, స్కాన్ మెథడ్ కానీ, లేదంటే ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ కానీ చేస్తే ఎగ్జాక్ట్గా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు 1 or 2 మినిట్స్లో మీరు నార్మల్ అయిపోతారు. అంచేత ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు నుయ్యి తవ్వుకుంటానంటే కుదరదు కదా. ఇప్పుడు దాహం వేస్తే ఇప్పుడు బోర్వెల్ తవ్వుకుంటామా? ఎప్పుడో బోర్వెల్ తవ్వుకుంటే ఇప్పుడు మనకి ఇది చైనీస్ ప్రోవర్బ్ అనమాట. అది దాహం వేసినప్పుడు బోర్వెల్ తవ్వుకోవడం అంటే జబ్బు వచ్చినప్పుడు మందులు వాడుతాను దానికంటే లెక్క అనమాట. జబ్బు వచ్చినప్పుడు మందులు వాడతానంటే ఎంత ఇదో, దాహం వేసినప్పుడు బోర్వెల్ వేసుకుంటానని కూడా అదే ఇదనమాట. జబ్బు వచ్చినప్పుడు మందులు వాడటం కాదు, జబ్బు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ చీపర్ దెన్ క్యూర్. తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంటే ముందు మనం బోర్వెల్ వేసుకుంటే మనం ఎప్పటికల్లా అప్పుడు నీళ్లు తోడుకోవడానికి ఉంటుంది. అంటే సమస్య వచ్చినప్పుడు హిప్నోసిస్లోకి వెళ్ళడం, సమస్య వచ్చినప్పుడు ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసేది ఎక్కువ. అసలు దీనికి సెపరేట్గా 1 గంట పొద్దున, అరగంట సాయంకాలం అరగంట స్పేర్ చేసేస్తే మీలోంచి యుద్ధం వచ్చినప్పుడు నేను యుద్ధం నేర్చుకుంటానంటాడు అర్జునుడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, లేదంటే కర్ణుడు కానీ, లేదా దురంధర్లో హీరో కానీ కాదు. అది ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, జెట్ ఎయిట్ ఫ్లైటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పటికప్పుడు నేర్చుకుంటానంటే ఫ్లైట్లు ఎలాగ పైలట్స్ ఎలా డ్రైవ్ చేస్తారు? చేయలేరు. చాలా కాలం పాటు నేర్చుకుంటే వాళ్ళు ఫైటర్ జెట్ని డ్రైవ్ చేయగలుగుతారు, లేదంటే ఫైటింగ్ చేయగలుగుతారు. మనం కూడా యుద్ధమే. ఇది యాంగ్జైటీ అనేది యుద్ధం, చదువులో ముందుకెళ్ళడం అనేది యుద్ధం, డబ్బు సంపాదించడం అనేది యుద్ధం. మన బోల్డ్ మంది మన వెనకాల కట్టప్పలు ఉంటారు, కట్టప్పల నుంచి బయటపడడం యుద్ధం. ప్రతి యుద్ధం నుంచి నెగ్గాలంటే యుద్ధం నుంచి ముందు నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి. అంటే యుద్ధం వచ్చినప్పుడు చూసుకుందాంలే, పరీక్షలు వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇంటర్వ్యూలో మైక్లో మాట్లాడినప్పుడు చూసుకుందాంలే, ప్రాజెక్టు చేసేటప్పుడు చూసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రమే సడన్గా ప్యానిక్ అటాక్లు, సడన్గా యాంగ్జైటీ వస్తుంది. 100కి 100 మార్కులు వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏదో వెయ్యాలి కాబట్టి 70-80 మార్కులు వేస్తుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ వేయగలిగే బాగా వేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు అనమాట. అయినప్పటికీ తక్కువ వస్తుంది. కారణం ఏంటంటే ఓవర్ థింకింగ్ కావచ్చు. ఒక ఆలోచనకు 100 ఆలోచన రావడం, ఒక ఆలోచనకి వేలాది ఆలోచనలు రావడం కారణం అవుతుంది. సో దట్